సో వెరీ వెరీ ఇంపార్టెంట్ బోన్స్ హెల్త్. సార్, బోన్స్ హెల్త్ గురించి చెప్పడానికి ముందుగా ఈ రోజుల్లో మనం తినే ఆహారపు అలవాట్ల వల్ల మాత్రమే బోన్స్ ప్రాబ్లం అనేది రావటం జరుగుతుంది. ఇది పచ్చి నిజం. అది ఏంటి అన్నది కొంచెం డెప్త్ గా మనం ఇప్పుడు వెళ్తే మీకు అర్థమవుతుంది. సో ఈ బోన్స్ హెల్త్ అనేది ప్రతి ఒక్కరికి కూడా 35 సంవత్సరాల పైబడిన వాళ్ళకి మాక్సిమం. అందులో ఇప్పుడు చూడండి, ప్రతి పిల్లవాళ్ళు చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో కాళ్ళు పీకులు వస్తున్నాయి ఇలాగ అంటారు. సో ఈ బోన్స్ హెల్త్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎముకల ఆరోగ్యం ఉంది. సో ఎముకల ఆరోగ్యంలో ఏంటి ఈ కాల్షియం అంటే, ఎముకలు అనేవి మీకు అందరికి తెలిసిందే కాల్షియం యొక్క నిర్మితం. సో కాల్షియం అనేది చాలా అవసరం. అయితే కాల్షియం అనేది ఎలా పూరించగలం? కెమికల్ కాల్షియం మన బాడీలోకి ఎలాగొస్తుంది? అసలు ఒరిజినల్ కాల్షియం మనకు బయట ఎక్కడ దొరుకుతుంది? అసలు ఈ కాల్షియం వల్ల ఉపయోగం ఏంటి? ఓకే. మీకు అందరికీ తెలుసు కాల్షియం అనేది ఎముకల నిర్మాణం. సో ఈ యొక్క బోన్స్ అన్ని కూడా కాల్షియంతో నిర్మితమై ఉంటది. కాబట్టి ఈ బోన్ అనేది ఓకే టోటల్ యొక్క బోన్ సిస్టమ్ ఎంత బోన్స్ దృఢంగా ఉంటే ఆ యొక్క మనిషి అంత దృఢంగా ఉంటాడు. అంటే ఒక వ్యక్తి యొక్క దృఢత్వాన్ని బోన్స్ ని బట్టి కూడా నిర్ణయించవచ్చు. సో ఈ బోన్స్ అనేది శరీరానికి మద్దతు ఇస్తుంది. ఎముకలు అనేది శరీరానికి మద్దతు ఇస్తుంది. తర్వాత మెదడు, గుండె మరియు ఇతర అవయవాలుకి గాయం నుండి రక్షణ కూడా ఉపయోగపడుతుంది. మెయిన్ ఏంటంటే మెదడు, గుండె అనేది చూడండి. గుండె అనేది ఏంటంటే ఇక్కడ చెస్ట్ రిబ్స్ ఉంటాయి కదండి. రిబ్స్ పక్కటెముకలు అంటారు. మెదడుకి ఏంటంటే కపాలం ఉంటది. ఈ రెండు ఇంపార్టెంట్ కాబట్టి ఆ రెండిటికి రక్షణ ఇచ్చేది బోన్. సో ఒక్కసారి అర్థం చేసుకోండి, ఈ బోన్స్ ఎంత దృఢంగా ఉంటే మనకు అంత దృఢంగా మనం లోపల బాడీస్ అనేవి అలా ఉండటానికి బాగుంటుంది. సో ఈ కాల్షియం ఉత్పత్తి ఎప్పుడు కూడా శరీరం అనేది ఎట్టి పరిస్థితుల్లో కాల్షియం ఉత్పత్తి చేయదండి. శరీరం అనేది కాల్షియం ఉత్పత్తి చేయదు. ఓకే. అంటే ఏ గ్రంథి కూడా కాల్షియం ఉత్పత్తి చేసే గ్రంథులు ఏమీ లేవండి. మనము తినే ఫుడ్ వల్ల, మనము తీసుకునే దేని వల్ల మాత్రమే కాల్షియం ఉత్పత్తి జరుగుతుంది. కాబట్టి మనకు అవసరమైన కాల్షియంని మనమే బయట నుంచి సంగ్రహించుకోవాలి. శరీరం ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వదు. అయితే బయట నుంచి ఎలా వస్తుంది చూడండి. ఈ ఫోటోలో మీకు చూపించినట్టు పాలని, ఆరెంజ్ జ్యూస్ అని, క్యాబేజ్ అని ఇట్లాగా రకరకాల కూరల నుంచి ఆల్మండ్ ఉదయాన్నే వేసి బాదం పిక్కలు తింటానంటే దాని నుంచి ఇట్లాగా అన్ని రకాల బయట నుంచి మాత్రమే మనం కాల్షియం ని సంగ్రహించుకోవాలి తప్ప శరీరం నుంచి రాదు. మీకు ఒక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. గత 50 సంవత్సరాల్లో ముందుగా తీసుకున్నట్లయితే మన భారతీయ ఆహారపు అలవాట్లు మారిపోయాయండి. అంటే పిజ్జా, బర్గర్లు, ఇదేంటి సరబత్తులు ఇవి ఇవి తాగుతున్నాం. అంటే పాలుకు సంబంధించినటువంటి పాల ఉత్పత్తులు, సిరల్స్ అంటే చిరుధాన్యాలండి. అంటే చూడండి, రాగి జావా, జొన్న ఇట్లాంటివి తినటం చాలా తగ్గించేసామండి. అంటే నవీన ఆహార పద్ధతులకు వెళ్ళి పిజ్జా, బర్గర్లు, స్లైస్ అని అవని ఇవన్నీ తిని ఈ యొక్క కాల్షియం లోపం అనేది మనం తెచ్చుకుంటున్నాము. అంటే ఈ నవీన ఆహార పద్ధతుల ద్వారా మనం చాలా మట్టుగా కాల్షియాన్ని మనం తగ్గించేసాం. కాల్షియం అనేది మనం బాడీకి రావట్లేదు. చూడండి, మీకు పూర్వం ఒకసారి గుర్తు తెచ్చుకోండి, అందరూ కూడా రాగి జావ ఎవ్రీడే తీసుకునేవారు. ఎంతో కొంత వారంకి ఒక్కసారైనా రాగి జావతో చిక్కగా చేసింది ఏదో తీసుకున్నారు. అట్లాగే చిరుధాన్యాలు ఎక్కువగా ఉపయోగించేవారు. కానీ కమింగ్ రోజుల్లో అలాగా తగ్గించేశారు. ఇప్పుడు చిరుధాన్యాలు ఉపయోగిస్తారు. కానీ ఎవరు ఉపయోగిస్తున్నారు అంటే ఎవరైతే డయాబెటిక్ వచ్చేసిందో, ఎవరైతే ఏదైనా రోగంతో బాధపడుతున్నారో, ఏదైనా సమస్యతో బాధపడుతున్నారో ఆ పీపుల్ మాత్రమే తీసుకుంటున్నారు కానీ మిగతా పీపుల్ తీసుకోవట్లేదు. అంటే ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి, మనము చిరుధాన్యాలు కానీ పాలుకు సంబంధించిన ఉత్పత్తులు కానీ ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత ఎక్కువగా మనకి కాల్షియం వస్తుంది. అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్. సార్, నేను పాలు ఎవ్రీడే తీసుకుంటున్నాను, కానీ మనకొచ్చే పాల ప్యాకెట్లు ఇవన్నీ మీకు తెలిసిందే. ఆల్రెడీ అందులో వెన్న అన్ని తీసేసి మనకి ఇవ్వడం జరుగుతుంది. సో పల్లెటూరులో ఉన్నటువంటి నాటు ఆవులు ఉన్న పాలలో ఉన్నంత కాల్షియము ఇప్పుడున్న ప్యాకెట్ పాలలో కానీ ఇందులో ఉండట్లేదు. అది ఒకటి. సో ఇప్పుడున్న ఫుడ్ మెటీరియల్ బయట దొరికినవి కూడా అంత ఎక్కువగా కాల్షియం లేనప్పటికీ, ఈవెన్ దో మనం ఆ మాత్రం తీసుకున్న బాడీకి ఎంతో కొంత కాల్షియం ఆగి 40-30 సంవత్సరాల కింద ముందు ఇప్పుడు 70-80 సంవత్సరాలకు వచ్చింది. ఇప్పుడు ఆల్రెడీ 30-40కి వచ్చేసింది. దాన్ని కాస్త ప్రొలాంగ్ చేసే వాళ్ళం అవుతాం. ఎనదర్ వన్, సూర్యరశ్మిలో ఎవరైతే ఎక్కువ కాలం ఉంటారో, సూర్యరశ్మి ఎవరైతే కొంచెం తగినట్టు తీసుకుంటారో వాళ్ళకి ఏమవుద్దంటే శరీరం అనేది సూర్యరశ్మిలో ఉన్నటువంటి డి విటమిన్ తీసుకొని సింథసైజ్ చేసి
అది డి విటమిన్ ని మనకి ఇవ్వటం జరుగుతుందండి. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సూర్యరశ్మే తగలట్లేదు. అర్థం చేసుకోండి. తెల్లవారి లేచిన నుంచి ఎక్కడికో వెళ్ళడం, ఆఫీస్‌లో కూర్చోవడం, శుభ్రంగా ఏసీ కింద పనిచేయడం లేదా కామన్‌గా ఉండటం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ప్రతి నలుగురిలోనంట ఇది ఒక గణాంకాల ప్రకారం ముగ్గురికి డి విటమిన్ లోపం వల్ల వస్తుంది. అంతేకాదు మీ అందరికీ తెలుసు ఇప్పుడు కరోనా ఎఫెక్ట్‌కి డి విటమిన్ కూడా చాలా అవసరం అని చెప్తున్నారనమాట. అంటే డి విటమిన్ యొక్క ఆవశ్యకత ఎంత పెరిగిందో చూడండి. ఇంకో విషయం ఆ డి విటమిన్ కోసం ఇంతింత డ్రాప్స్ కూడా ఇప్పుడు తాగుతున్నారనమాట. ఫ్రెండ్స్ పుష్కలంగా దొరికే పాల పదార్థాలు, పుష్కలంగా దొరికే బోలెడు పదార్థాలు బయటున్నాయి. ఇవన్నీ మానేసి విటమిన్ కొనుక్కునే రోజు వచ్చేసిందంటే అర్థం చేసుకోండి మనం ఎట్లాంటి పరిస్థితులు ఉన్నామో. ఆస్టియోపోరోసిస్ వ్యాధి అనేది ఇప్పుడు చాలా దారుణంగా ఉంది. అంటే బోలు ఎముకలనమాట. ఎముకలు గుల్లా వచ్చేయడం అనమాట. ఇలాంటి తీవ్ర పరిణామాలు ఈ కాల్షియం లోపం వల్లే ఎదుర్కొంటామనమాట. అంతేకాదు ఈ అస్థిపంజరం అనేది ఎంత గట్టిగా ఉంటే మనం అంత దృఢంగా ఉన్నట్లనమాట. సో ఈ కాల్షియం అనేది ఏం చేస్తుందంటే కండరాల సంకోచానికి సహాయపడుతుంది. అందుకే చూడండి చాలా మందికి కాళ్ళు నొప్పులొస్తాయి. కాళ్ళు నొప్పులొస్తున్నాయంటే దాని అర్థం ఏంటంటే కాల్షియం లోపం వల్లే. కండరాలు ఒక వ్యాకోచం చెందిపోతున్నాయి. సంకోచం అవ్వట్లేదనమాట. కండరాలు సంకోచ వ్యాకోచనాలు జీవక్రియలకు అనుగుణంగా జరిగితేనే అట్లాంటి నొప్పులేవి రాకుండా ఉంటాయి. ఎప్పుడైతే సంకోచ వ్యాకోచాల కండరాలు కరెక్ట్‌గా జరగట్లేదంటే దాని అర్థం ఏంటంటే మన బాడీలో కాల్షియం లోపం ఉంది. అంతేకాదు రక్తనాళాలు సంకోచం చెందిపోతున్నాయి లేదా విస్తరించిపోతున్నాయి. రక్తనాళాలు ఎప్పుడైతే ఒక క్రమ పద్ధతిలో ఉంటాయో అప్పుడు మాత్రమే మనం ఆరోగ్యంగా ఉన్నట్లు, అప్పుడు మాత్రమే మనకి ఎటువంటివి రానట్టనమాట. అయితే కాల్షియం అనేది వివిధ ఎంజైమ్‌లు మరియు హైడ్రోలైజ్ వంటి హార్మోన్ల స్రావం కోసం సహాయపడుతుందన్నమాట ఈ కాల్షియం అనేది. కాల్షియం మన బాడీకి ఎందుకు అవసరం? ఎముకలు దృఢత్వానికే కాదు, ఇవి అనేక హార్మోన్ల స్రావం కోసము మరియు హైడ్రోలైజ్ స్రావం కోసం ఇది సహాయపడుతుంది. అంతేకాదు మన జీవక్రియలు అంటే చూడండి ఎడ్రినాలిన్ గ్రంథి అంటే దాన్ని అధివృక్క గ్రంథి అంటారు తెలుగులో. థైరాయిడ్ గ్రంథి, థైమస్, ప్యాంక్రియాస్, ఓవరీ, టెస్టికల్స్, స్పినల్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్ ఈ అన్ని హార్మోన్ల స్రావం కూడా ఈ యొక్క కాల్షియం అనేది ఉపయోగపడుతుంది. చూడండి ఇక్కడ నేను డయాగ్రామ్ లో చూపించాను మీకు అన్ని గ్లాండ్స్ కూడా మీకు డయాగ్రామ్ లో క్లియర్ గా చూపించాను. అదే విధంగా కాల్షియం అనేది నాడీ వ్యవస్థలో ఉన్నటువంటి కణాల పనితీరుని కూడా ఇది సహాయపడుతుంది. అంటే ఏదైతే కణాలు సిగ్నల్స్ అంటే చూడండి ఇక్కడ గిల్లాను అనుకోండి, ఇక్కడ నుంచి మెదడుకి స్పీడ్ గా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో వెళ్ళింది. ఈ నాడీ కణాల అనుసంధానం కూడా ఈ కాల్షియం అనేది చాలా ఉపయోగపడుతుంది అనమాట. సో ఇది కాల్షియం యొక్క ఉపయోగాలు. సో ఒకసారి మళ్ళీ చూడండి కాల్షియం అనేది దేనికి ఉపయోగపడుతుంది అన్నది మరొకసారి రీక్యాపుల్ చేస్తున్నానండి. ఎముకల యొక్క పటుత్వానికే కాకుండా కాల్షియం తప్పనిసరిగా మనం దైనందిక జీవితంలో ఉన్న ఆహారం ద్వారా బయట నుంచే తీసుకోవాలి తప్ప బాడీలో కాల్షియం తయారవ్వదు. ఎప్పుడైతే నీ బ్లడ్ లో ఆటోమేటిక్ గా కాల్షియం అయిపోయిందో బ్లడ్ లో ఉన్న ఏం చేస్తుంది అంటే బ్లడ్ కూడా కాల్షియం కావాలి కదా, బోన్ లో ఉన్న కాల్షియం ని పీల్చేస్తుంది. ఎప్పుడైతే బోన్ లో ఉన్న కాల్షియం లాగేసిందో ఆటోమేటిక్ గా బోనులో వెసులుబాటు అనేది కలిగి కాళ్ళు పీకులు రావడం, కాళ్ళు నొప్పులు రావడం, అదే ఆస్టియోపోరోసిస్ అండి అంటే బోన్స్ దృఢత్వం లేకుండా ఉండటం, ఇట్లాంటి సమస్యలన్నీ రావటం జరుగుతుంది. సో ఈ కాల్షియం కోసం ఇక్కడ దొరికే కాల్షియం అనేది సముద్రపు ఆల్చిప్ప నుంచి తీసే కాల్షియం అండి ఇక్కడ దొరికేది. సో అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బయట ఎంత దీంట్లో అంటే ఆర్టిఫిషియల్ అండ్ నేచురల్. సో మంది నేచురల్ కాల్షియం. ఆర్టిఫిషియల్ అంటే కెమికల్ రియాక్షన్స్ ద్వారా తీసుకున్నది ఆర్టిఫిషియల్ అండి. మంది నేచురల్ ద్వారా జరుగుతుంది కాబట్టి మన కాల్షియం చాలా చాలా ఉపయోగపడుతుంది. అది ఇది ఎలా తీసుకోవాలండి? భోజనం తర్వాత రోజుకి 2 మాత్రలు తీసుకోవాలి. భోజనం తర్వాత రోజుకు 2 మాత్రలు తీసుకోవాలి. కానీ ఎవరైనా సరే ఇటు ఐరన్ వాడుతున్నారు, కాల్షియం వాడుతున్నారు. ఇది మాత్రం చాలా బాగా గుర్తుపెట్టుకోండి. ఇటు ఐరన్ ఫోలిక్ వాడుతున్నారు, ఇటు కాల్షియం వాడుతున్నారు. వాళ్ళు మాత్రం ఈ కాల్షియం కి ఐరన్ వాడేటప్పుడు మధ్యలో 3 గంటల వ్యవధి ఇచ్చి వాడుకోవాలి తప్ప 2 ఒక్కసారి ఎట్టి పరిస్థితిలో వేయకండి. వేయటం వల్ల వచ్చే పెద్ద నష్టం ఏమి ఉండదు, కానీ వేయటం అంత మంచిది కాదు. కాల్షియం అనేది ఎక్కువ అక్యుములేట్ జరిగిపోతుంది బాడీలో. సో ఐరన్ కి కాల్షియం కి ఎప్పుడు కూడా 3 అవర్స్ మినిమం గ్యాప్ ఇచ్చి తీసుకుంటే మంచిది. నెక్స్ట్ వన్ ఈజ్ గ్లూకాసమైన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ గ్లూకాసమైన్ అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో మాక్సిమం 35-40 ఇయర్స్ కి మాక్సిమం గ్లూకాసమైన్ ఫ్లూయిడ్ ఆగిపోతుంది.
అంటే రెండు కీళ్ళ మధ్యలో ఉన్నటువంటి లూబ్రికెంట్, రెండు కీళ్ళ మధ్యలో ఉంటే లూబ్రికెంట్ నే ఈ గ్లూకోసమైన్ అని అంటాము. ఓకే, ఇది యాక్చువల్ గా 450 మిల్లీగ్రామ్స్ అనేది ఉంటది ప్రతి రెండు కీళ్ళ మధ్యలో అన్నమాట. ఇది గ్లూకోసమైన్ అనేది ఇది సహజమైన సమ్మేళనమే. ఇది ఏంటంటే చూడండి గ్రీజ్ లా పనిచేస్తుంది అనమాట. చూడండి ఏదైనా ఒక ఇన్స్ట్రుమెంట్ చూడండి, మీకు ఇక్కడ పటంలో పెట్టాను. రెండు చక్రాలు తిరుగుతున్నప్పుడు ఆ రెండు రాపిడ్ అవ్వకుండా ఉంటాయి, మధ్యలో చూడండి ఆయిల్ వేస్తారు. ఈవెన్ వెహికల్స్ లో కూడా 2 వీలర్ 4 వీలర్ లో కూడా ఇది అలాగే జరుగుతుంది. ఆ విధంగా రెండు బంతి కీళ్ళు మధ్యని ఈ ఫ్రీ మూమెంట్ కోసం ఆ విధంగా గ్లూకోసమైన్ ఉండటం వల్ల నొప్పి ఏమీ రాకుండా కరెక్ట్ గా వెళ్తుంది అనమాట. ఇది ఒక మృదులాస్థితి అనమాట. దీన్ని సైనోవిల్ అనే ద్రవం అంటారనమాట. ఆ ద్రవంలో ఈ గ్లూకోసమైన్ అనేది ఉంటుంది. యాక్చువల్ గా రెండు బంతికిన్ని కీళ్ళు మధ్య సైనోవిల్ అనే ద్రవం ఉంటుంది. ఆ ద్రవం మధ్యలో ఈ గ్లూకోసమైన్ అనేది ఉంటుంది. అంటే ఆ ద్రవంతో కలిసి ఉంటుంది అనమాట. సో ఈ ఆరోగ్యకరమైన ఈ విధంగా ఈ గ్లూకోసమైన్ అనేది కీళ్ళ నొప్పులు రాకుండా సహాయపడుతుంది. సో ఈ గ్లూకోసమైన్ ద్రవ పదార్థం ఏ విధంగా మనకి వస్తుందంటే చూడండి, మీకు అక్కడ పిక్చర్ లో కనిపిస్తుంది. ఇది రెండు ఎముకల్ని నొప్పు కాకుండా రెండు ఎముకల మధ్య ఘర్షణ కలిగించకుండా సహాయపడుతుంది అనమాట. ఓకే, సో బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సైనోవిర్ అనే ద్రవం ఉత్పత్తి ఎక్కువగా జరిగింది అనుకోండి, ఆ వ్యక్తిలో నొప్పులు లేకుండా ఉంటది. ఎప్పుడైతే ఆ ద్రవం ఉత్పత్తి తగ్గిపోయిందో ఓకే, ఆటోమేటిక్ గా నొప్పి అనేది పెరుగుతుంది అనమాట. ఆ నొప్పి పెరుగుతుంటే ఏమవుతుందంటే కొన్నాళ్ళ తర్వాత డాక్టర్స్ దగ్గరికి వెళ్తే కీళ్ళు మార్చేయాలండి అని చెప్తారనమాట. అంటే ఆర్టిఫిషియల్ కీలు పెట్టండి అని చెప్తాడు. ఇది చైనాదండి, ఇది జపాన్ దండి. చైనాది అయితే ఏమో 3 లక్షలు అండి, జపాన్ ఉండండి 6.5 లక్షలు అండి, మీ శరీరంలో ఉండిపోద్ది సార్, తీయక్కర్లేదు సార్ అంటాడు. కానీ ఎప్పుడైనా ఒరిజినలే, డూప్లికేటే. ఓకే, సో ఈ సైనోవిల్ ద్రవం అనేది కరెక్ట్ పరిమాణంలో ఉత్పత్తి అయితే ఈ నొప్పులు రావు. ఈ సైనోవిల్ ద్రవం ఉత్పత్తి అవ్వడానికి సహకరించేదే ఈ గ్లూకోసమైన్. ఈ ఒక్క పదం గుర్తుంచుకోండి చాలు. మీ యొక్క ఎముకల మధ్యలో అంటే ఈ రెండు కీళ్ళ మధ్యలో ఉన్నటువంటి సైనోవిల్ ద్రవాన్ని ఉత్పత్తి చేయడానికి ఈ గ్లూకోసమైన్ అనేది సహాయపడుతుంది, సింపుల్ గా చెప్పాలంటే. సో ఈ యొక్క మృదులాస్థికి స్థితిస్థాపకత శక్తిని ఇస్తుంది. అంతేకాకుండా చూడండి, మీకు ఇక్కడ పటంలో కనిపిస్తుంది చూడండి మధ్యలోన. తర్వాత ఈ గ్లూకోసమైన్ అనేది ఈ యొక్క మృదులాస్థితో తయారు చేయబడిన మృదులాస్థి మొత్తం ఉంటది కదా, ఈ మృదులాస్థికి ఒక స్థితిస్థాపకత శక్తిని ఇవ్వటమే కాకుండా మృదులాస్థిని సక్రమైన పద్ధతిలో పనిచేయడానికి మరియు మరామతులు చేయడానికి ఈ గ్లూకోసమైన్ అనేది ఉపయోగపడుతుందండి. సో గ్లూకోసమైన్ ఎప్పుడు ఇవ్వచ్చండి అంటే, ఎప్పుడైతే నాకు మోకాలు నొప్పులు ఉన్నాయో, చూడండి మొత్తం కాలంతా పీకేస్తుంది అంటే అది గ్లూకోసమైన్ కాదండి. అక్కడ ఇవ్వాల్సింది కాలంతా పీకుతుందంటే మీరు కొల్లాజిన్ ఇవ్వచ్చు, కాల్షియం ఇవ్వచ్చు, గ్లూకోసమైన్ అక్కర్లేదు. ఎముకలు ఇక్కడ పట్టులండి, మోకాలు నొప్పుల దగ్గర ఇక్కడ నొప్పి వస్తుందండి, అప్పుడు గ్లూకోసమైన్ ఇవ్వండి. అంటే వాళ్ళు చెప్పే విధానాన్ని ఎక్కడ నొప్పి వస్తుందో క్లియర్ గా తీసుకొని మనము ఈ విధంగా ఇవ్వచ్చండి. భోజనం తర్వాత రోజుకి 2 మాత్రలు ఇవ్వచ్చండి. భోజనం అయిపోయిన తర్వాత రోజుకి 2 టాబ్లెట్స్ చొప్పున ఇవ్వచ్చు. చూడండి మన వెస్టీజ్ లో 60 క్యాప్సూల్ ఉన్న డబ్బా ఉంటది, 100 క్యాప్సూల్ ఉన్న డబ్బా ఉంటది, రెండు ఉంటది. 60 క్యాప్సూల్ డబ్బా అయితే 610 రూపాయలు ఎంఆర్పి, కానీ 520 రూపాయలకే డిపి ప్రైస్ రావడం జరుగుతుంది. 100 క్యాప్సూల్ 950 రూపాయలు 810 రూపాయలకే రావడం జరుగుతుంది. సో ఈ బోన్స్ హెల్త్ అనేది చూడండి ఎక్కడెక్కడ ఇంపార్టెంట్ గా ఉంటది అనేది మీకు పాయింట్స్ చేసి చూపించాను చూడండి. ఎక్కడైతే రెడ్ పాయింట్ కనిపిస్తుందో అక్కడ మీకు గ్లూకోసమైన్ ఎక్కువ ఉన్నట్లు. చూడండి మండ దగ్గర కూడా మీకు చూపించాను ఆల్రెడీ మీకు. సో దీనికోసం ఇది బాగా ఉపయోగపడుతుంది. ఐ హోప్ ఇట్స్ వెరీ క్లియర్. నెక్స్ట్ కొల్లాజిన్, విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ లేటెస్ట్ ప్రొడక్ట్ అండి. కొల్లాజిన్ అనేది ఒక ప్రోటీన్ అండి. ఇది ఏంటంటే ప్రధానంగా ఎముకలకి మరియు స్నాయువులకి మధ్యన ఉన్నటువంటి చూడండి బోన్స్ ఉంటది. చూడండి ఇక్కడ కొల్లాజిన్ ఫైబర్స్ అని కింద ఇచ్చాను, కొల్లాజిన్ మాలిక్యూల్ అన్నాను, ఎమినో. ఇది ఒక ప్రోటీన్ పదార్థం కొల్లాజిన్ అనేది. కొల్లాజిన్ అంటే ఏం లేదంటే ఒకదానికి ఒకటి లింక్ చేసేది అనమాట, చైన్ లింక్ లాగా ఉంటది అనమాట. అంటే బోన్స్ కి పైన ఉన్నటువంటి మృదులాస్థి అంటే ఈ మధ్య ఈ యొక్క ఉంది కదండి మనకి ఏమంటారు దాని కండ, ఈ కింద ఉన్న బోన్ కి కండకి మధ్యలో మరి ఏవో కనెక్షన్స్ ఉంటాయి కదా, ఈ కండ బోన్ మీద ఉంటది. ఆ కనెక్షన్స్ ఈ కొల్లాజిన్ అనే పదార్థం అండి. ఓకే, సో ఈ కొల్లాజిన్ పదార్థం అనేది ఒక మృదులాస్థి.
ఓకే, ఇది ఒక రబ్బర్ లాంటి పదార్థం. ఓకే, ఇది కీళ్ళల్లో ఎముకల యొక్క చివరలో కూడా కనిపిస్తుంది అనమాట. చూడండి అక్కడ మీకు చూపించాను కార్టిలేజ్ అనేది. చూడండి కిందని మినీ చూడండి మెనిస్కస్ అని చూపించాను. అదే కొల్లాజిన్ అని అనమాట. కనిపిస్తుంది కదండి అందరికి. ఓకే, రైట్. ఈ కొల్లాజిన్ అనేది దేనికి అవసరం అండి? ఇది ఒక మృదులాస్థి కణజాలం. ఈ కొల్లాజిన్ అనేది కణజాలం యొక్క పెరుగుదలకు, అంటే చూడండి మజిల్ గాని, ఈ యొక్క బోన్స్ గాని, మజిల్ గాని సక్రమైన పద్ధతిలో పెరుగుదలకు మరియు మరామతులు చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ కొల్లాజిన్ ఎప్పుడైతే లోపించిందో ఆటోమేటిక్ కండరాల నొప్పి అనేది బాగా తీవ్రంగా రావడం జరుగుతుందండి. సో ఎవరికైతే వయసు క్షీణించడం ప్రారంభం అవుతుందో, ఎవరికైతే వయసు క్షీణించి ఈ కొల్లాజిన్ అనే మృదులాస్తి, ఈ కొల్లాజిన్ పదార్థం వాళ్ళ లోపం ఉంటుందో వాళ్ళకి ఎక్కువగా శరీర నొప్పులు వస్తాయి. మాక్సిమం ఏంటంటే జన్యువుల లోపం వల్ల రావడం జరుగుతుందండి. జస్ట్ మూమెంట్ అండి. ఓకే, వయసుతో పాటు కొల్లాజిన్ అనేది చూడండి యుక్త వయసులో ఉన్న వాళ్ళకి వృద్ధులకి తేడా ఏంటంటే శరీరం ఉగ్గులు దేరుతుంది. దాని అర్థం ఏంటంటే కొల్లాజిన్ అనే ప్రోటీను క్రమేపీ దాని యొక్క పటుత్వాన్ని సడలిస్తుంది. తగ్గిందంటే ఆటోమేటిక్ ఉగ్గులు వస్తుంది అనమాట. అంటే అర్థం చేసుకోండి, యవ్వన వయసులోనే 30, 40, 50 సంవత్సరాల్లోనే వాళ్ళ శరీరం ఉగ్గులు అయిపోయిందంటే వాళ్ళకి నొప్పులు రావడం అనేది ఎక్కువ జరుగుతుంది అనమాట. అందుకే ఈ కొల్లాజిన్ చాలా ఇంపార్టెంట్. అయితే ఇలా ఎందుకంటే వస్తుంది అంటే మెయిన్ యూవి కిరణాల వల్ల రావచ్చు, పొల్యూషన్ వల్ల కూడా రావచ్చు. తర్వాత చెడు అలవాట్లు ఎవరివైతే ఎక్కువ ఉంటుందో వాళ్ళకి వస్తుంది. అంటే ధూమపానం చేసిన వాళ్ళు వస్తుంది. తర్వాత ఆహారం అంటే చాలా పోషకాలు లేని ఆహారం తీసుకోవటం వల్ల కూడా వస్తుంది. తర్వాత చక్కెర ఎవరైతే ఎక్కువగా తీసుకుంటారో, షుగర్ ఎవరైతే ఎక్కువగా తీసుకుంటారో వాళ్ళకు కూడా ఈ కొల్లాజిన్ అనే ప్రోటీన్ అనేది లోపం జరుగుతుంది. అంతేకాకుండా ఈ కొల్లాజిన్ అనేది ఏం చేస్తుందంటే శరీరంలో ఉన్నటువంటి మృదులాస్థి కణాలన్నింటిలో కూడా ఇమ్మీడియట్ గా విచ్ఛిన్నం చేసే శక్తి కొల్లాజిన్ ఉంటుంది. అందుకే ఎవరికైతే ఈ కొల్లాజిన్ లోపం ఉందో ఆ పీపుల్ వేగంగా శరీరాన్ని వదిలేసి శరీరం అంతా నొప్పి అన్నట్టు అయిపోతారు అనమాట. సో ఈ కొల్లాజిన్ అనేది అంత ఇది అనమాట. సో ఈ ఆర్థరైటిస్ అనేది కూడా ఎక్కువగా ఆర్థరైటిస్ రావడానికి కారణం ఏంటంటే ఈ కొల్లాజిన్ అనే లోపం అనమాట. కొల్లాజిన్ అనే మృదులాస్థి లోపం వల్లే ఈ ఆర్థరైటిస్ అనేది ఎక్కువగా రావడం జరుగుతుంటది అనమాట. కాబట్టి కొల్లాజిన్ అనేది అవసరం. చూడండి ఇక్కడ మీకు ఆల్రెడీ నేను ఇక్కడ ఇచ్చిన హెడ్డింగ్, వయసు పెరుగుతున్న కొద్ది ఆస్టియోఆర్టిసిస్ వచ్చే అవకాశం ఉందన్నమాట. ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఉంది. ఈ ఆర్థరైటిస్ ఎప్పుడైతే ఒక్కసారి వచ్చింది అంటే అది అంత వేగంగా తగ్గే అవకాశం లేదు. గ్రాడ్యువల్ గా వచ్చిన వెంటనే కానీ ఈ కొల్లాజిన్ ని కాల్షియం ని కానీ తీసుకున్నట్లయితే ఆర్థరైటిస్ నుంచి బయటికి రావచ్చు. ఎవరైతే అల్లోపతికి వెళ్ళి ఎక్కువ కాలం దాంట్లో ఉంటారో ఆటోమేటిక్ గా కొల్లాజిన్ ఇమ్మీడియట్ గా డెవలప్ అయినట్టే ఉంటూ మళ్ళీ ఒకేసారి తగ్గే అవకాశం ఏంటంటే క్షీణత ఒకేసారి పడిపోతుంది అనమాట. అందుకే ఎక్కువగా నేచురల్ ద్వారా తగ్గించుకోవటం అనేది చాలా అవసరం ఇలాంటి విషయాల్లోనమాట. ఓకే, సో ఎవరికైతే కండరాలు ఫుల్ నొప్పి ఉంటాయో, ఎవరికైతే వాపులు వస్తాయి, చూడండి కాళ్ళు వాపులు వచ్చేస్తాయండి అని చెప్తారు. కాళ్ళు వాపులు వస్తున్నాయో, ఎవరికైతే ఈ వాపు నొప్పులతో పాటుగా ఓకే స్కిన్ వేలాడుతున్నట్టు ఉంటుందో, తర్వాత ఎవరికైతే మీరు ఇలా నొప్పుతుంటే హాయిగా ఉందంటారు అంటే దాంట్లో కొల్లాజిన్ లోపం ఉంది అని అర్థం అనమాట. సో ఇట్లాంటి దానివల్ల మనం ఈజీగా చెప్పవచ్చు అండి కొల్లాజిన్ కోసం. ఓకే, తర్వాత దీని దేనికి ఉపయోగపడుతుంది అంటే కొల్లాజిన్ శరీరం మొత్తానికి ఉపయోగపడుతుంది. సో ఈ వెస్టీజ్ యొక్క కొల్లాజిన్ అనేది ఒక నేచురల్ దీని ద్వారా తీస్తారు కాబట్టి ఇది చాలా చాలా ఉపయోగకరమైనది. సో ఈ కొల్లాజిన్ మనం వెస్టీజ్ లో ఉన్నటువంటి కొల్లాజిన్ లో ఉన్నటువంటి పదార్థాలు ఏంటంటే కొల్లాజిన్ పెప్టైడ్ అనేది, రోజా ఫిష్ సారం అంది, విటమిన్ సి అనేది చాలా ఎక్కువ మోతాదులో ఉంటదన్నమాట. సో ఈ మూడు కూడా కొల్లాజిన్ ని అభివృద్ధి చేయడానికే కాకుండా ఈ బంధన కణజాలాలకి వేగంగా లభించేటట్టు శరీరం చేస్తాయి. అందుకే ఎవరికైతే కాలు పీకులు స్టార్టింగ్ లో ఉన్నాయంటారో, కాళ్ళు కానీ బాడీ పెయిన్ స్టార్టింగ్ లో ఉన్నాయంటారో
లేదా అరికాలు మంట వస్తున్నాయి అంటారో, లేకపోతే నడవలేకపోతున్నాం, నడుస్తుంటే అసలు నొప్పి కలుగుతున్నాయి కాళ్ళు, ఇవన్నీ భూమి మీద పెట్టలేకపోతాను అంటారు. ఆర్థరైటిస్ ప్రాబ్లం అనమాట ఇవన్నీ. సో వాళ్ళకి ఇమ్మీడియట్ గా కొల్లాజిన్ ఇవ్వగలిగితే ఇది చాలా చాలా మంచి ఆహారంగా కూడా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే ఇది రోజుకి సారం నుంచి కీళ్ళ నొప్పులు తగ్గిస్తుంది. చూడండి ఇక్కడ రాశాను క్లియర్‌గా. ఓకే. సో ఈ విధంగా కొల్లాజిన్ అనేది ఉపయోగపడి ఉంటుంది. అయితే ప్రయోజనాలు ఇంకా ఏం ప్రయోజనాలు ఉన్నాయంటే, ఆరోగ్యకరమైన కణజాలాలు మన శరీరంలో డెవలప్ అవ్వడం కాకుండా, ఉమ్మడి ఆరోగ్యానికి సహాయపడుతుంది. తర్వాత మంట అంటే బర్నింగ్ సెన్సేషన్ అనేది తగ్గుతుంది. మరియు కీళ్ళ నొప్పులు ఇట్లాంటివి కూడా తగ్గిస్తుంది. తర్వాత ఏంటంటే కండరాలు దృఢంగా, ఆరోగ్యంగా ఉన్నట్లు సహాయపడుతుందండి. ఇది కొల్లాజిన్ గురించండి. సో ఇది ఎలా వాడాలి? ఒక 100 మిల్లీ లీటర్ల నీటిలో రోజుకి 1 లేదా 2 సార్లు కరిగించాలి. సో ఒక ప్యాకెట్ ఉంటదండి. ఇందులో 10 ప్యాకెట్లు ఉంటది. రూ. 600 మన డీపీ ప్రైస్ అండి. రూ. 600 అంటే ఒక ప్యాకెట్ రూ. 60 మాత్రమే పడుతుంది. రోజుకి 1 లేదా 2 తీవ్రతను బట్టి. అంటే బర్నింగ్ సెన్సేషన్ ఉందండి. మొత్తం కాళ్ళు, ఒళ్ళంతా పచ్చిపిండుకుంటుందండి. వాపులు వస్తున్నాయండి. మొత్తం పచ్చిపుండుగా ఉందండి ఒళ్ళంతా అన్నవాళ్ళు రోజుకు 2 వాడాలండి. లేని వాళ్ళు రోజుకి 1 వాడుకోండి. నార్మల్ పీపుల్ అది రాకుండా ఉండాలనుకుంటే 3 డేస్‌కి 1 వాడుకుంటే చాలు. 3 డేస్‌కి 1 మాత్రం వాడుకుంటే చాలు. రైట్ అండి. సో ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పేషెన్స్. సో వెస్టీజ్ ప్రైమ్ కేటగిరీ వెరీ ఇంపార్టెంట్. సి బక్త్రాన్ గురించి ఆల్రెడీ చెప్పాను, బట్ అగైన్ ఒక్కసారి ప్రైమ్ కేటగిరీలో ఉంది కాబట్టి జస్ట్ రీకలెక్ట్ చేసుకుందాం అండి. సో ఈ సి బక్త్రాన్ అనేది ఔషధం చాలా 1400 సంవత్సరాల క్రితం వాడుకలో ఉండేది. 1400 సంవత్సరాల నుంచి వాడుకలో ఉంది. దీన్ని వండర్ బెర్రీ అంటారు, లేహ్ బెర్రీ అంటారు. ఇది ఆల్రెడీ చెప్పాను. విటమిన్ కే, సి, ఏ, ఈ, బి కాంప్లెక్స్, విటమిన్ సి, ఫ్లవనాయిడ్స్, ఒమేగా, మినరల్స్, ఐరన్, జింక్, మెగ్నీషియం చాలా ఎక్కువ మోతాదుల్లో ఉంటది. ఇది మీకు ఆల్రెడీ చెప్పాను. వ్యాధి నిరోధకతకు బాగా ఉపకరిస్తుందని చెప్పాను. ఓకే. సో ఇది మెయిన్ ఉపయోగాలు ఏంటంటే, కే విటమిన్ చాలా పుష్కలంగా ఉంటది కాబట్టి రక్తం గడ్డకట్టకుండా ఉండటానికి ఇది సహాయపడుతుంది. తర్వాత హార్ట్ అటాక్ నుంచి కాపాడుతుంది, గుండెపోటు రాకుండా నివారిస్తుంది. తర్వాత రక్తంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. తర్వాత జీర్ణ వ్యవస్థకు బాగా ఉపయోగపడుతుంది. తర్వాత స్త్రీలలో వచ్చే మోనోపాజ్ దశ త్వరగా రాకుండా ఉండటానికి సహాయపడుతుంది. దిస్ ఇస్ ద యూజెస్. ఇంకా చెప్పాలంటే మంచి ఎనర్జీ అనేది ఇస్తుంది, అధిక శక్తిని ఇస్తుంది. తర్వాత ఏంటంటే స్టామినా బిల్డింగ్ కి బాగా ఉపయోగపడుతుంది. దీనికి తోడుగా చెప్పాను హార్ట్ ప్రయోజనాలకు చాలా ఉంది. అంటే రక్తపోటు నియంత్రించడానికి, గుండె యొక్క పనితీరును మెరుగుపరచడానికి. అనదర్ వన్ ద ఇంపార్టెంట్ ఏంటంటే డయాబెటిక్ కూడా చాలా యూజ్ అవుతుంది అనమాట. దీనికి తోడుగా చర్మ ప్రయోజనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే విటమిన్ ఏ అండ్ ఈ అండ్ ఒమేగా 7 కొవ్వు ఫార్ములాలు పుష్కలంగా ఉండటం వల్ల ఇది చర్మానికి అందాన్ని ఇవ్వడమే కాకుండా చర్మాన్ని కొంచెం తేజవంతంగా ఉంచడానికి కూడా ఉపయోగపడుతుంది. ఓకే. తర్వాత గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇవన్నీ ఆల్రెడీ చెప్పుకున్నామండి. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఎన్ని సార్లు వేయాలండి అంటే, రోజుకి 2 సార్లు భోజనం తర్వాత వాడాలి. బాగా గుర్తుపెట్టుకోండి, 2 సార్లు భోజనం తర్వాత వాడాలి. ఈ సి బక్త్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ప్రిఫర్ చేయొద్దు. ఇదొక్కటే దీనికి కాంట్రా ఇండికేషన్ అండి. రైట్. కమింగ్ టు కాంబయోటిక్. టుడేస్ న్యూ టాపిక్ ఈస్ కాంబయోటిక్. సో ఈ కాంబయోటిక్ అనేది ఓకే. సో కాంబయోటిక్ గురించి చాలా మంది వినుంటారు. బట్ మీరు ఎక్కడ విన్నది ఏంటంటే క్యాప్సిల్ ఇన్ క్యాప్సిల్ ఫార్ములా. అంటే చూడండి, ఒక క్యాప్సిల్లో ఇంకో క్యాప్సిల్ ఫార్ములా ఉండేది మీరు మాక్సిమం చూసి ఉండరండి. ఓన్లీ చూడండి వెస్టీజ్ లో కాంబయోటిక్స్ ఆ విధంగా ఉంటుంది అనమాట. అంటే ఒక క్యాప్సిల్లో ఇంకొక క్యాప్సిల్ ఉంటుంది. 2 క్యాప్సూల్స్ ఉంటాయి అనమాట. అంటే ఒక దీంట్లో ఇంకోటి ఉంటుంది. పైనుండే షెల్ ఏ విధంగా ఉంటుంది, లోపల దేనికి ఉపయోగపడుతుంది ఇప్పుడు మీకు చెప్తానండి. సో మీకు ఇక్కడ డయాగ్రామ్ చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. సో ఈ కాంబయోటిక్స్ అనేది క్యాప్సూల్ అండ్ క్యాప్సూల్ రూపంలో ఉండడం అనేది దీని యొక్క మంచి ప్రత్యేకత. అంతేకాకుండా ఇవి అనేక మల్టీ విటమిన్స్. యాక్చువల్ చూడండి, ఇప్పుడు కరోనా టైంలో మనం అందరం జింకోవిట్ తీసుకుంటున్నాం. జింకోవిట్ ఎందుకు తీసుకుంటామండి? మల్టీ విటమిన్స్ ఉంటాయని జింకోవిట్ తీసుకుంటాం. ఇట్స్ ఏ కెమికల్లీ మల్టీ విటమిన్స్ ఉంటాయి. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఈ కాంబయోటిక్ అనేది అనేక విటమిన్స్ అంటే మల్టీ విటమిన్స్ మరియు ఖనిజాలతో కలిపి ఉంటుందండి.
యాక్చువల్గా మీరు జింకోవిట్ తీసుకున్న ఖనిజాలు తక్కువ పరిమాణంలో ఉంటాయి, బట్ ఇక్కడ ఖనిజాలు చాలా ఎక్కువగా పుష్కలంగా ఇచ్చి మల్టీ విటమిన్లతో ఉన్నటువంటి ఈ కాంబయోటిక్ అండి. ఇది ఇంకో విషయం ఏంటంటే ఇది యాక్చువల్ గా రెడ్ గా ఒక సింబల్ ఉంటుంది చూడండి, కాంబయోటిక్ కింద ఒక రెడ్ సింబల్ ఉంటది. అంటే దాని అర్థం ఏంటంటే ఇది ఎన్వి అన్నమాట. ఇందులో ఎన్వి కూడా కలుస్తుంది, అందుకే ఆ రెడ్ సింబల్ అనేది పెట్టడం జరిగిందండి. ఓకే, సో ఇది మంచి పోషకాహార లోపంగా చెప్పొచ్చు. అంతేకాకుండా ఇది మంచి ఇమ్యూనిటీ పవర్ ని ఇస్తుంది. ఇమ్యూనిటీ పవర్ తో తోడుగా మన యొక్క శరీరము మనస్సు అనేది చాలా ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. అయితే దీని ప్రయోజనాలు ఏంటి చెప్పాను మీకు. క్యాప్సిల్ ఇన్ క్యాప్సిల్ ఫామ్ లా మీరు బయట ఒక షెల్ క్యాప్సిల్ ఉంటది, లోపల ఇంకో క్యాప్సిల్ ఉంటది. సో ఈ బయట ఉన్నటువంటి వెస్టీజ్ క్యాప్సిల్ అనేలో ఎక్కువగా విటమిన్లు, ఖనిజాలు మరియు ప్రీబయోటిక్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే, అదే లోపట ఉన్న కాంబయోటిక్స్ కానీ లోపట ఉన్న షెల్ కానీ చూసినట్లయితే అందులో మంచి బ్యాక్టీరియా అనేది ఉండడం జరుగుతుంది. ఎప్పుడైతే చూడండి మీకు ఇక్కడ డైజెస్టివ్ సిస్టమ్ డయాగ్రామ్ వేసాను, తర్వాత పెద్ద ప్రేగు ఒక బొమ్మ వేసాను. మీరు ఎప్పుడైతే నోటి నుంచి తీసుకున్నారో డైజెస్టివ్ సిస్టమ్ లోకి వస్తుంది, జీర్ణాశయంలోకి వస్తుంది, జీర్ణాశయం నుంచి ఆంత్రమూలము, ఆంత్రమూలం నుంచి పెద్ద ప్రేగుకి రావటం అనేది జరుగుతుంది మీరు తీసుకునే టాబ్లెట్. ఎప్పుడైతే జీర్ణాశయంలోకి వచ్చిందో జీర్ణాశయపు గోడల్లో ఉన్నట్టు హైడ్రోక్లోరిక్ ఆమ్లము క్యాప్సుల్ మీద పనిచేసి ఇమీడియట్ గా అక్కడ ఉన్నటువంటి అన్ని రకాల విటమిన్లు మరియు లవణాలను అది శోషణం చేసుకుంటుంది. శోషణం చేసుకోగా వచ్చింది ఏమవుతుందంటే పెద్ద ప్రేగులో ఉన్నటువంటి పోషకాలు ఎప్పుడైతే శోషణం చేసుకున్నాయో పెద్ద ప్రేగులోకి రావడం జరుగుతుంది. ఆ పెద్ద ప్రేగులోకి ఎప్పుడైతే వచ్చిందో అక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఒక మంచి బ్యాక్టీరియా అనేది ఈ లోపట ఉన్నటువంటి క్యాప్సుల్ అండ్ క్యాప్సుల్ ఫామ్ అన్నాను కదా, లోపట ఉన్నటువంటి ఈ కాంబయోటిక్ లో ఏముంటదంటే గట్టని అంటే మంచి బ్యాక్టీరియా అనేది అభివృద్ధి చెంది ఉంటది. అది పెద్ద ప్రేగు ఒక గోడల్ని సున్నితం చేస్తుంది అనమాట. అందుకే ఇది అత్యధిక పోషక విలువ ఇచ్చేది గాను మరియు జీర్ణ వ్యవస్థను మరియు రోజువారీ శ్రేయస్సుకు అంటే మా బాడీ అనేది బాగా మెటబాలిజం అవడానికి బాగా ఉపయోగపడుతుంది అనమాట. తర్వాత ఏంటంటే ఇమ్యూనిటీ పవర్ హైలీగా డెవలప్ అవుతుందండి. అంటే కాంబయోటిక్ ఎట్లాంటిదంటే లైక్ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి జింకోవిట్ లో మీరు ఏ విధంగా అయితే మీరు చేసుకుంటారో ఆ విధంగా మలుచుకోవచ్చు. బట్ అన్నిటికంటే ఇందులో అన్ని రకాల విటమిన్లు ఉంటది కాబట్టి డైజెస్ట్ సిస్టమ్ ఒకటి బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే డైజెస్ట్ సిస్టమ్ ఉపయోగపడుతుంది అంటే ఇన్నర్ షెల్ లో ఉన్నటువంటి మంచి బ్యాక్టీరియా మన గట్ ని శుభ్రపరచడమే కాకుండా దానికి మంచి పోషక విలువలు అంటే దానికి మంచి శక్తిని ఇవ్వడానికి అనేది సహాయపడుతుంది. అందుకే ఇది దేనికి ఉపయోగపడుతుంది అంటే మంచి జీర్ణ వ్యవస్థను, శరీర ఆకృతిని మెరుగుపరచడానికి, ఇమ్యూనిటీ పవర్ కి మరియు గుండె జబ్బులకు, డయాబెటిక్ కు, ఎనదర్ వన్ ఎముకలు దృఢత్వం లేని ఉంటాయండి. చాలా మందికి ఎముకలు పెద్ద గట్టిగా ఉండవు అనమాట. అంటే ఎముకల దృఢత్వానికి కూడా ఇది పనిచేస్తుంది. ఇదే కాకుండా జలుబు, ఫ్లూ ఎవరైతే అటాక్ అవుతుంటారో తరచుగా అంటే 12 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఇది యూజ్ చేసుకుంటే మాక్సిమం దాని నుంచి బయటకు వచ్చండి. జలుబు, ఫ్లూ లాంటివి అంటు వ్యాధుల్ని నివారిస్తుంది. ఓకే, చూడండి ఇది ఎన్ని రకాల పనిచేస్తుందంటే టాప్ టు బాటమ్ అని చెప్పొచ్చు. ఈ యొక్క డయాగ్రామ్ లో చూసినట్టయితే బ్రెయిన్, తర్వాత ఏమో హార్ట్, తర్వాత లంగ్స్, తర్వాత డైజెస్ట్ సిస్టమ్, తర్వాత కిడ్నీస్, తర్వాత వెన్నెముక, తర్వాత చూడండి పాదాలు. అంటే పై మెదడు నుంచి అరికాలు వరకు కావాల్సిన అన్ని రకాల అవయవ వ్యవస్థలు కూడా ఈ యొక్క కాంబయోటిక్ అనేది ఉపయోగపడుతుంది. అయితే ఇంకా ఉపయోగాలు ఏమున్నాయండి వెస్టీజ్ కాంబయోటిక్ లో? ఇంకా ఉపయోగాలు ఏమున్నాయంటే చూడండి మీ డయాగ్రామ్ లో కనిపిస్తుంది ఒక పాప, ఇంకొక పాప హెల్దీ పాప, ఒక విధమైన హెల్దీ పాప కనిపిస్తుంది. అంటే ఆ పేలవమైన ఆకలి ఉన్న పిల్లలు ఎవరైతే అలాగ ఉంటారంటే మాల్ న్యూట్రిషన్ లో ఎవరైతే బాధపడతారో వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. అలాగని పిల్లలకి ఇవ్వటానికి కాదండి, కొంచెం మాల్ న్యూట్రిషన్ ఉన్నటువంటి పెద్దలు అనమాట. ఇంకొకటి ఏంటంటే బలహీనమైన జీర్ణ వ్యవస్థ ఉన్న వాళ్ళు, ఎవరికైతే డైజెషన్ కరెక్ట్ గా అవ్వట్లేదో వాళ్ళకు ఉపయోగపడుతుంది. తర్వాత ఏమో మలబద్ధకం సమస్య ఉన్న వాళ్ళు కూడా బాగా వాడొచ్చండి దీన్ని. తర్వాత ఎవరికైతే స్ట్రెస్ ఎక్కువ ఉంటుందో వాళ్ళు హ్యాపీగా వాడొచ్చు. తర్వాత ఎవరైతే గర్భం ధరించాలని యోచిస్తున్నారో మహిళలు, ఎందుకంటే గర్భం ధరిస్తున్న మహిళలకు కంపల్సరిగా చాలా ఎక్కువ మోతాదుల్లో విటమిన్స్, మినరల్స్ చాలా ఎక్కువ మోతాదుల్లో అవసరం అనమాట. ఎందుకంటే పిండం డెవలప్ అవ్వాలంటే చాలా ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తుంది. అందుకే చూడండి ఎవరైతే ప్రెగ్నెంట్ అయ్యారో మొదట్లో ఆ ఫీమేల్ చాలా లీనియర్స్ అయిపోతారు అనమాట. అలాంటి టైంలో ఇది వాడుకుంటే చాలా మంచి ఉపయోగం ఉంటది.
తర్వాత ఎవరైతే దీన్ని ప్రెగ్నెంట్ ప్లాన్ చేసుకుంటున్నారో వాళ్ళకి న్యూట్రిషన్ లోపాలు రాకుండా ప్రెగ్నెంట్ ఫీమేల్ కి మంచి సహాయం చేస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ కాంబయోటిక్. ఓకే, సో వెస్టీస్ కాంబయోటిక్ ని ఎట్లా వాడాలి? భోజనం తర్వాత రోజుకి ఒక్కటి మాత్రమే తీసుకోవాలి. ఇది మన వెస్టీజ్ లో ఎంఆర్పి ప్రైస్ ఏమో 525 ఉంటే డిపి ప్రైస్ 450 రూపాయలకి ఇక్కడ దొరుకుతుందండి. అంటే ఆలోచించండి, చాలా మంచి ఉపయోగం. అనదర్ వన్, ఐ థింక్ ఇది 60 టాబ్లెట్స్ ఉంటది అనుకుంటున్నాను, ఒకసారి మీరు చూడాలి. ఓకే, సో భోజనం తర్వాత రోజుకి ఒకటే వాడుకోవాలి. ఎందుకంటే ఇది హై చెప్పాను కదా, అత్యధిక మొత్తంలో విటమిన్లు, ఖనిజాలు, లవణాలు ఉంటాయి కాబట్టి ఒకటే వాడుకోవడం మంచిది. దాని నెక్స్ట్ టాపిక్ ఏంటంటే క్రిల్ ఆయిల్ అండి. క్రిల్ ఆయిల్ అనేది కూడా ఇది కూడా ఎన్విఏ, వెజిటేరియన్ కాదు. ఎందుకంటే సముద్రపు అంటార్కిటికా ప్రాంతపు లాంటి సముద్రంలో భూగర్భం అడుగున చూడండి, మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా పిక్చర్ లో కనిపిస్తున్నటువంటి ఆ పిక్చర్ లో చూడండి కొన్ని కోట్ల రొయ్యలు ఉన్నాయన్నమాట. అంటే ఇది ప్రాన్స్ జాతికి చెందింది. బట్ ఆ ప్రాన్స్ ఎలాగుంటాయంటే మన తల వెంట్రుకు ఎంత పరిమాణం ఉందంటే దానికంటే ఇంకా తక్కువ పరిమాణంలో ఈ రొయ్యలు అనేవి అంటార్కిటికా ప్రాంతపు లాంటి సముద్రంలో భూగర్భం అడుగున ఇవి ఉండటం జరుగుతుంది అనమాట. అందుకే ఇది చాలా ప్రాముఖ్యత. ఇది ఎక్స్ట్రాక్ట్ చేయడానికి కూడా చాలా కష్టపడి మరీ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు ఈ క్రిల్ ఆయిల్ ని. ఒక విధంగా చెప్పాలంటే ఈ క్రిల్ ఆయిల్ కి ఓకే ఈ వర్డ్ లాస్ట్ లో చెప్తాను. సో ఈ క్రిల్ ఆయిల్ అనేది ఏంటండి, దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే నార్మల్ చేపల్లో ఉన్నటువంటి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయండి. కానీ దానికి తోడుగా నార్మల్ చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లైట్ గా ఉంటాయి. బట్ ఈ క్రిల్ ఆయిల్లో చాలా పుష్కలంగా ఉండడమే కాకుండా డిహెచ్ఏ, ఈపీఏ అనేది చాలా ఎక్కువ పరిమాణంలో ఉంటుంది అనమాట. సో డిహెచ్ఏ అంటే ఏంటి, ఈపీఏ అంటే ఏంటంటే డిహెచ్ఏ అంటే డోకోసాక్సినోయిక్ యాసిడ్ అని, ఈపీఏ అంటే ఐకోసెపెంటనోయిక్ యాసిడ్ అని. ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. ఈ రెండుటికి తోడుగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ అనేది చాలా మానవుడికి చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ 3 రకాలు కలిగిన పదార్థం అనేది ఇంకొకటి లేదు అని ఘనంగా చెప్పొచ్చు, గట్టిగా చెప్పొచ్చు అండి. ఈ 3 రకాల్లో ఒకే దీంట్లో ఉంటది, అది ఓన్లీ క్రిల్ ఆయిల్ మాత్రమే. ఇక్కడ చూడండి ఆ ప్రాన్ ని జస్ట్ క్లోజ్ అప్ లో మీకు తీసాను, పిక్ ని తీసి పెట్టడం జరిగింది, ఒక్కసారి మీరు చూడొచ్చండి. అయితే ఇవి దేనికండి, ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఈపీఏ, డిహెచ్ఏ దేనికి పనిచేస్తుంది అంటే ఎక్కువగా ఏంటంటే గుండెకు, అంటే రక్తనాళాలు, రక్తము ఇవన్నిటిని శుభ్రపరచడానికి ఇది బాగా ఉపయోగపడుతుందండి క్రిల్ ఆయిల్ అండి. మెయిన్ హార్ట్ ఫంక్షనింగ్ అండి. ఒక విధంగా చెప్పాలంటే మీకు ఫ్లాక్స్ ఆయిల్ కంటే ఇది అడ్వాన్స్డ్ అని చెప్పవచ్చు అనమాట, చాలా అడ్వాన్స్డ్ అనమాట. అందుకే ఇది లైఫ్ లో ఒక్కసారైనా వాడండి అని చెప్తారు అనమాట మన వెస్టీజ్ వాళ్ళు. ఎందుకంటే ఇది అంత హై శక్తిని మన హార్ట్ కి ఇస్తుంది కాబట్టి అంత దీనిగా చెప్పడం జరుగుతుంది. ఎవరికైతే గుండెల్లో మంట ఉంటుందో అలాంటి వాళ్ళు ఇది యూజ్ చేసుకోవచ్చు. ఎనదర్ వన్, ఇయర్ కి ఒక్కసారైనా, అంటే సంవత్సరానికి ఒక్కసారైనా వాడుకుంటే ఇది హార్ట్ ఫంక్షన్ ని, టోటల్ బ్లడ్ సర్క్యులేషన్ నే ఇది ప్యూరిఫికేషన్ చేస్తుంది. అంతేకాకుండా ఎవరికైనా బాడీలోన ట్రైగ్లిజరైడ్స్ అంటే క్రొవ్వుల్లో ఉన్నటువంటి అత్యధికంగా మనకి డామేజ్, మన బాడీకి కానీ, బ్లడ్ కి కానీ, హార్ట్ అటాక్ కానీ, చెస్ట్ పెయిన్ కానీ ఇవన్నిటికి డామేజ్ ఇచ్చేటువంటి ట్రైగ్లిజరైడ్స్ అనేవి ఏ మానవుడికి ఎక్కువ ఉండకూడదు అండి. అది ఎక్కువ ఉన్నది అంటే ఆ వ్యక్తికి ఎప్పటికైనా ప్రమాదమే, అంటే హార్ట్ అటాక్, చెస్ట్ పెయిన్ వచ్చే అవకాశం ఉంటది అనమాట. అలాంటి ట్రైగ్లిజరైడ్స్ స్థాయిని పెరగనివ్వకుండా పూర్తిగా నిర్మూలించడానికి ఇది బాగా ఉపయోగపడుతుందండి. దానికోసమే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేది చాలా అవసరం అన్నమాట. దీనికి తోడుగా గుండెకు తోడుగా, గుండె యొక్క ఆరోగ్యానికి తోడుగా ఇంకా దేనికి ఉపయోగపడుతుంది అంటే మీకు లూబ్రికెంట్స్ అంటే మోకాలు చెప్పు ఇలా రెండు ఉన్నాయనుకోండి, ఆ రెండింటికి మధ్యన ఉన్నటువంటి లూబ్రికేషన్, ఆ లూబ్రికేషన్ ఉత్పత్తికి ఇది బాగా సహాయపడుతుందండి. అంటే ఆ లూబ్రికేషన్ ఉత్పత్తిని పెంచుద్ది అనమాట. తర్వాత ఏంటంటే ఈ ఏకాగ్రతను పెంచుతుంది. తర్వాత ఏంటంటే అలర్ట్నెస్ ని కొంచెం దృఢం చేస్తుంది. తర్వాత ఏంటంటే మన స్కిన్ ని ఎప్పుడు కూడా తేమగా ఉంచుతుంది. బాడీలో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ తీయడమే కాకుండా మన స్కిన్ ని కూడా తేమగా ఉంచుతుంది. చూడండి ఒక్కసారి ఈ స్కిన్ ఇలా పట్టుకోండి, అదే విధంగా
మన పొట్ట మీద కానీ ఎక్కడైనా ఒక స్కిన్ పట్టుకోండి దలసర వస్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే మనకి స్కిన్ కి కిందని ఉన్నటువంటి క్రొవ్వు యొక్క శాతాన్ని మనం చెప్పొచ్చండి. ఇక్కడ పట్టుకోండి, ఇక్కడ పట్టుకోండి, మన పొట్ట మీద పట్టుకోండి, మీకు ఆ తేడా తెలుస్తుంది. అంటే ఆ కొలెస్ట్రాల్ అనేది కరిగింపు చేస్తుంది. చాలా వేగంగా త్వరగా కరిగింపు చేసేది ఈ krill oil అని చెప్పొచ్చండి. తర్వాత ఏంటంటే మన బాడీలో ఏదైనా చెడ్డ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ అండ్ హెచ్డిఎల్ అని ఉంటది. హెచ్డిఎల్ అనేది ఏంటంటే అది మంచి కొలెస్ట్రాల్ అండి. ఎల్డిఎల్ అనేది బ్యాడ్ కొలెస్ట్రాల్ అన్నమాట. ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ ని ఇది ఇమీడియట్ గా రిమూవ్ చేస్తుంది. చూడండి, మీకు ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్నటువంటి ఇక్కడ క్లాట్స్ అన్నమాట. ఇవన్నీ బ్లడ్ లో ఉన్నటువంటి క్లాట్స్ ని, ఆ క్లాట్స్ అన్నిటిని ఇది కరిగింపు చేస్తుంది. ఓకే, తర్వాత ఏంటంటే మన యొక్క మెదడు యొక్క ఆరోగ్యాన్ని కూడా బాగా శుభ్రపరుస్తుంది. సో ఇది ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కసారి మళ్ళీ క్యాపులేట్ చేద్దామండి. హార్ట్ యొక్క గుండె యొక్క పనితీరుని మరియు రక్త ప్రసరణ వ్యవస్థను శుభ్రపరుస్తుంది. రెండోది కీళ్ళలో ఉన్నటువంటి జిగురు యొక్క ఉత్పాదనని, అంటే కీళ్ళ నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. మూడోది ఏకాగ్రతను పెంచుతుంది. నాలుగోది ఏంటంటే మన యొక్క స్కిన్ చర్మం యొక్క తేమను పెంచుతుంది. తర్వాత కొలెస్ట్రాల్, బాడీలో ఉన్నటువంటి చెడ్డ కొలెస్ట్రాల్, మంచి కొలెస్ట్రాల్ 2 రకాలు ఉంటది. అందులో ఉన్నటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ ని, రక్తంలో ఉన్నటువంటి చెడ్డ కొలెస్ట్రాల్ ని, ఎల్డిఎల్ ని ఇది తగ్గించడం అనేది చేస్తుంది. దీనికి తోడుగా మెదడు యొక్క హెల్త్ ఆరోగ్యాన్ని పెంచడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. తర్వాత ఇది వెస్టీజ్ ప్రైమ్ krill oil ని మనం ఎలా వాడాలి? ఇది యాక్చువల్ గా మనకి ఇస్తుంది ఏంటంటే 1000 mg నుంచి 15 mg ఉంటదండి. ఇది రోజుకి 2 నుంచి 3 గుళికలు వేసుకోవచ్చు. రోజుకి 2 నుంచి 3 వాడొచ్చు, ఇక్కడ ఉన్న సివియారిటీని బట్టి. అంటే ఎవరికైతే ఈ యొక్క కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందని, ట్రైగ్లిజరైడ్స్ కానీ ఎక్కువ ఉన్నాయి అనుకుంటే వాళ్ళు 2 లేదా 3 వాడవచ్చు. యంగ్ గా ఉన్న మనిషికి అంటే కొలెస్ట్రాల్ నాకు అంతగా లేదండి, యావరేజ్ గా ఉన్నానండి, నార్మల్ గా వాడుకుంటున్నానంటే రోజుకి 1 చొప్పున వాడుకుంటే సరిపోతుంది. ఇది సంవత్సరంలో 2 నెలలు కరెక్ట్ గా వాడుకుంటే మిగతా 8 నెలలు వాడుకోకపోయినా సరే ఆ కొలెస్ట్రాల్ పెరగకుండా అది సమర్థవంతంగా బాడీని కరెక్ట్ గా ఉంచుతుందండి. ఫ్రెండ్స్, విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో చూడండి, గ్లైసిమిక్ హెల్త్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అవనివ్వండి, ఈవెన్ ఎన్ఐఎన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అవనివ్వండి, ఇవన్నీ ఏం చెప్తున్నాయంటే వైద్య రంగంలో ఎప్పుడూ ఎనతేరనంత, ఎప్పుడు జరగనంత, ఎప్పుడూ లేని అభివృద్ధి, అత్యధికంగా పేషెంట్స్ ఎక్కువ డెవలప్ అయ్యేది ఈ యొక్క డయాబెటిక్ లో అభివృద్ధి చెందుతున్నారు. పేషెంట్స్ డయాబెటిక్ అటాక్ అయిన పీపుల్ పెరుగుతున్నారు. అంతేకాదండి, ఈ మెడికేటెడ్ పీపుల్ అందరూ కలిసి ఒక రీసెర్చ్ సర్వే చేస్తుంట అత్యధికంగా తెలుగు రాష్ట్రాల్లో చాలా ఎక్కువగా డెవలప్మెంట్ ఉంది. అంటే విక్టిమ్స్ ఉన్నారు కాదండి, డెవలప్మెంట్ ఉంది. విక్టిమ్స్ ఉన్నారు కాదనలా, ఓకే, దట్స్ ద కామన్, బట్ డెవలప్మెంట్ ఉంది. దానికి కారణం ఏంటని చూస్తే ఎక్కువ లెవెల్లో గ్లూకోజ్ ని కన్జ్యూమ్ చేసే పీపుల్ మన వాళ్ళు. ఎనదర్ వన్, ఎక్కువ లెవెల్లో పెస్టిసైడ్స్ ఉపయోగించే పీపుల్ మన వాళ్ళు. ఎనదర్ వన్, ఎక్కువ లెవెల్లో ఫుడ్ హ్యాబిట్స్ ని చాలా ఇగ్నోర్ చేసి నూతనమైన నవీన పద్ధతుల యొక్క ఆహారపు అలవాట్లకి అడాప్ట్ అయిన వాళ్ళు కూడా ఎక్కువ మన వాళ్ళు. మిగతా పీపుల్ తీసుకుంటారు దానికి తగినట్టుగా వాళ్ళు కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటారు, ఎక్సెప్ట్ మన తెలుగు స్టేట్స్. కాబట్టి ఈ డయాబెటిక్ ఎఫెక్ట్ ఇప్పుడు చూసినట్లయితే చాలా మంది, ఈవెన్ నాకు కూడా కాల్స్ వస్తున్నాయి, ఈవెన్ లేడీస్ లో కూడా చాలా దారుణంగా వచ్చేస్తుంది. ఈవెన్ రీసెంట్ గా నేను ఒక అబ్జర్వేషన్ లో చూశాను, ఈవెన్ 32 years ఫిమేల్ కి డయాబెటిక్ 330 ఉందండి. 330. కైండ్లీ అండర్స్టాండ్, ఈవెన్ మన టీంలో కూడా ఉన్నారు ఈ డయాబెటిక్ మీద వాళ్ళు చాలా అగ్రెసివ్ వర్క్ చేస్తున్నారు. అంటే ఈ డయాబెటిక్ సంబంధించి వాళ్ళు మెడికల్ లో వర్క్ చేస్తున్నారు. సో వాళ్ళకి మోర్ నాలెడ్జ్ ఉంది. చాలా పీపుల్ ఎంత లెవెల్లో ఉన్నారో తెలుసు, వాళ్ళు ఎన్ని మిషనరీస్ సంథింగ్ వాళ్ళు ఎక్కువగా చూస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఐడియా ఉంటది ఈ డయాబెటిక్ అంతా దీనికి అవుతుంది. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫ్రెండ్స్, డయాబెటిక్ వచ్చేసరికి ప్రతి ఒక్క మనిషి ఒక పానిక్ స్టేజ్కి వచ్చేస్తున్నాడు, జడుస్తున్నాడు. అరే నాకు షుగర్ వచ్చేసింది, నాకు షుగర్ వచ్చేసింది, నాకు షుగర్ వచ్చింది, స్వీట్ ఆపండి, ఇది ఆపండి, స్వీట్ ఆపండి, ఇది. ఈ పానిక్ స్టేజ్ వల్లే ఆయనకి ఎప్పుడైతే స్ట్రెస్ పడిందో అక్కడ ఉన్నటువంటి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతాయి. ఎప్పుడైతే స్ట్రెస్ వల్ల హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయ్యిందో
ఆటోమేటిక్ గా గ్లూకోజ్ లెవెల్స్ లో ఉన్నట్టు గ్లూకోజ్ లెవెల్స్ కావాల్సిన ఇన్సులిన్ సెక్రీషన్స్ అనేది స్లో అవుతుంది. స్లో అవటం వల్ల ఆటోమేటిక్ గా డయాబెటిక్ అనేది రేషియో అనేది పెరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రెస్ అనేది ఉండకూడదు. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది వస్తే తగ్గదు. డయాబెటిక్ వచ్చిన తర్వాత అది ప్రీ స్టేజ్ లో కానీ ఉన్నట్లయితే దానికి తగిన ప్రికాషన్స్ తీసుకుంటూ, అంటే ఒకేసారి కాదండి, కైండ్లీ అండర్స్టాండ్, డయాబెటిక్ వచ్చిందంటే 1 నెలలోనో 2 నెలల్లో వచ్చింది కాదండి. మనకి ఏ యొక్క సమస్య వచ్చినా, అంటే హెల్త్ పరంగా ఏ సమస్య వచ్చినా అది కొన్ని సంవత్సరాలు బట్టి నీ బాడీలో క్రానిక్ అయ్యి అట్లాగా స్టాగ్నేషన్ ఉండి ఒకేసారి బయటకు చూపిస్తుంది. అంతేగాని అదేదో నిన్న మొన్న మనకు కనిపించవచ్చు, కానీ అది కొన్ని సంవత్సరాలు కొన్ని నెలలు నీ బాడీలోన నీకు కనిపించకుండా ఉంది. ఎప్పుడైతే ఈ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ జరిగిందో, దానికి తగిన హార్మోన్ ఇన్సులిన్ అనేది సెక్రెట్ కావట్లేదో, ఓకే, నీకు తగిన స్ప్లీన్ ప్లేహం అనేది ఎప్పుడైతే ప్రాబ్లం వచ్చిందో, లివర్ అనేది ప్రాబ్లం వచ్చిందో, అప్పుడు నీకు బయటికి కనిపిస్తుంది. కైండ్లీ అండర్స్టాండ్. సో దీనికి తగ్గట్టుగా ఇనీషియల్ గా ఏం వాడాలి, ఒకవేళ క్రానిక్ అయితే ఏం వాడాలి అన్నది ఇప్పుడు మీకు చెప్తానండి. సో అందరికీ తెలుసు, వేప అనేది సర్వరోగ నివారణి. ఇది అందరికీ తెలిసిన విషయం. ఓకే, 2000 సంవత్సరాల క్రితం నుంచి వేపని ఒక దివ్య ఔషధంగా కూడా ఉపయోగిస్తున్నారు. సో సింపుల్ గా చెప్పాలంటే ఈ వేప ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది అంటే ఈ స్లైడ్ వల్లే చెప్పగలమండి, అన్ని అక్కర్లేదు. ఇమ్యూనిటీ అంటే వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. అదే విధంగా నీ బ్లడ్ ప్యూరిఫికేషన్ పనిచేస్తుంది, జీర్ణ వ్యవస్థను ఇంప్రూవ్ చేస్తుంది. అదే విధంగా నీ యొక్క నోటి దుర్వాసన రాకుండా చేస్తుంది. అదే విధంగా ఇంపార్టెంట్ ఏంటంటే స్కిన్ అండ్ హెయిర్ మీద బాగా పనిచేస్తుంది. దానికంటే ఇంపార్టెంట్ ఏంటంటే బ్లడ్ షుగర్ ని కంట్రోల్ చేస్తుంది. ఈ ఒక్క స్లైడ్ లో మీకు మొత్తం వచ్చినట్టు చేశాను. ఇప్పుడు కమింగ్ టు కొంచెం డెప్త్ గా వెళ్దామండి. వేపని మీ అందరికీ తెలుసు, దీని యొక్క శాస్త్రనామం అజడి రక్త ఇండికా అంటారు. ఓకే, ఇది మహోగని అనే కుటుంబానికి చెందింది. మిలియేసియల్ ఒక చెట్టు అనమాట ఇది. దీన్నైతే తూర్పు ఆఫ్రికాలో దీన్నైతే మురుబైని అని, స్వాహిని అని కూడా పిలుస్తారు. ఓకే, అంటే ఇది ఏమని చెప్తారంటే ఈ వేపలో అనేక ఒక 40 రకాలు ఉంటాయండి. తూర్పు ఆఫ్రికాలో వేప అనేది ఒక రకంగా ఉంటది, బట్ ఇవన్నీ కూడా ఒకే దీని కింద బొటానికల్ లో చెప్తారు. సో ఇది 40 వేరు వ్యాధుల్ని నయం చేస్తుందని చెప్తారు అనమాట. మన భారతదేశంలో అయితే ఈ వేపని దైవిక చెట్టు అంటారు. ఎందుకంటే మన దైవంలా పూజిస్తామండి, వేపను మనం పూజిస్తాము. వేపకును ఇంకా దేనికండి సంథింగ్ మంచి పూజ కింద మనం చేస్తాం, అంటే ఈ అమ్మవారు ఈ అన్నిటికి చేస్తాం కాబట్టి దీన్ని దైవిక చెట్టు అంటాం అనమాట. అంతేకాదు అన్ని నియమని కూడా అంటారు. ఓకే, దీనికి ఇంకొక పేరు ఏంటంటే దీన్ని సర్వోఘరి, అంటే సర్వరోగాల నివారణకి ఇది పనిచేస్తుంది కాబట్టి సర్వరోఘరి అని, అరబిక్ లో అని కూడా దీన్ని పిలుస్తారండి. ఓకే, దీనికి వేప నుండి అనేక ఔషధాలను తయారు చేస్తారు. అవి చూసుకున్నట్లయితే యాంటిల్మిటిక్ అని, యాంటీ ఫంగల్ అని, యాంటీ డయాబెటిక్, యాంటీ బ్యాక్టీరియల్, మళ్ళీ యాంటీ వైరల్ అని ఈ విధంగా అన్ని రకాలుగా మన బాడీలో పనిచేస్తుందండి. దీన్ని ఇంత ముందు అయితే మీకు అందరికి తెలుసు, పెన్సిలిన్ అనేది ఏదైనా పురుపులు పుడితే మన చిన్నప్పుడు మాక్సిమం తీసుకునేవారు. కొంచెం పెద్దవాళ్ళు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఒక 35-40 ఇయర్స్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అర్థం అవుతుంది, చిన్నప్పుడు పెన్సిలిన్ తీసుకున్నారు. సో దానికి కూడా దీన్ని ఉపయోగించేవారండి. సో ఈ వేప వల్ల ఉపయోగాలు ఏంటి, ఇంకా దేనికి ఉపయోగించి చూస్తుంటే మెయిన్ ఏంటంటే డయాబెటిక్. సింపుల్ గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే డయాబెటిక్ కోసం, నెక్స్ట్ ఏదైనా అలర్జీస్ ఉన్నా ఉపయోగించవచ్చు, దీనికి ఎక్కువగా ఉపయోగిస్తారండి. ఇంకా ఇంకేం ప్రయోజనాలు ఉన్నాయి ఈ యొక్క వేప గురించి? ఇంకేం మీకు ఆల్రెడీ చెప్పాను, చర్మము మరియు హెయిర్ ఫాలింగ్ ని నివారిస్తుంది. అంటే స్కిన్ ఏజింగ్ ని, స్కిన్ మృదువుగా ఉంచడం కాకుండా పింపుల్స్ రాకుండా కూడా కాపాడుతుంది, మరి హెయిర్ ఫాలింగ్ ని తగ్గిస్తుందండి. దీన్ని వేపని ఎక్కువగా యాంటీ ఫంగల్, అంటే చూడండి ఎవరికైతే పొట్టలో పురుగులు ఉన్నాయి అనిపిస్తుందో, ఎవరికైతే డైజెస్టివ్ చిన్న ప్రాబ్లం ఉంది అనిపిస్తుందో, ఎవరైతే స్వీట్ ఎక్కువగా తింటారో వాళ్ళకి పొట్ట పురుగులు ఎక్కువ ఉన్నాయి, సంథింగ్ ఇండైజెషన్ అవుతుంది అంటారో వాళ్ళు వేపను ఉపయోగించుకుంటే మంచిది. అందుకే యాంటీ ఫంగల్ గా ఉపయోగపడుతుంది అనమాట ఇది బాగా. సో ఇది తర్వాత మానవుల్లో ఉండే జీవక్రియను మెరుగుపరుస్తుంది. తర్వాత ఏంటంటే మన దీంట్లో వేప పిక్ ఉంటది కదండి, పువ్వు మరియు ఆ పిక్క నుంచి దీని నుంచి తయారు చేస్తారు కాబట్టి ఇది చాలా మంచిగా ఉపయోగపడుతుందండి. తర్వాత ఈ వేప అనేది చెప్పాను మీకు ఆల్రెడీ, మొటిమలు నివారించడానికి కూడా వేపను ఉపయోగిస్తారు. ఓకే ఫైన్, వేప గురించి అయిపోయింది. సో ఇది ఎలా వాడాలండి?
రోజుకి 2 నుంచి 3 భోజనం తరువాత వేసుకోవచ్చు. ఫైన్. ఎవరికైతే తీవ్రత ఎక్కువగా అనిపిస్తుందో డయాబెటిక్ ఇట్లాంటివి, డయాబెటిక్ వాళ్ళు మాక్సిమం వాళ్ళు ఏం చేయాలంటే ఉదయాన్నే లేవంగానే జస్ట్ బ్రష్ అది అయ్యాక ఏదైనా స్ప్రౌట్స్ ఇట్లాంటివి తినే అలవాటు ఉంటే తింటూ లైట్ గా ఏదైనా తీసుకున్న వెంటనే వేప తీసుకుంటే ఇంకా మంచిగా పనిచేస్తుందండి. నీమ్ తీసుకుంటే మంచిగా పనిచేస్తుంది. అంటే ఎంతో కొంత ఖాళీ కడుపు అంటే మరీ ఖాళీగా కాకుండా తీసుకోవటం వల్ల మంచిది. ఎవరికి డయాబెటిక్ కొంచెం ఎక్కువ మోతాదులో ఉన్న వాళ్ళకి. క్యాజువల్ పీపుల్ వాడాలి అనుకుంటే అంటే మొటిమల కోసం మిగతా దేనికైనా వాడాలి అనుకుంటే వాళ్ళు పక్కగా భోజనం తర్వాత వాడటమే మంచిది. ఫైన్. దిస్ ఈజ్ అబౌట్ నీమ్ క్యాప్సూల్. కమింగ్ టు స్టివియా. సో స్టివియా అనేది మీ అందరికీ తెలుసు. దీన్ని ఒక స్వీట్ తులసి అంటారండి. ఇది ఒక స్వీట్ తులసి. ఓకే. మీకు ఈ పొద్దుతిరుగుడు పువ్వు ఏ కుటుంబానికి చెందిందో ఇది అదే కుటుంబానికి చెందింది. ఓకే. దీని ఆకు చూస్తే చాలా స్వీట్ గా ఉంటది. మీకు అనిపించొచ్చు సార్ స్వీట్ అనేటప్పుడు అది ఆటోమేటిక్ గా మరి షుగర్ వచ్చిన వాళ్ళు వేసుకోకూడదు కదా. ఎస్ ఫ్రెండ్స్, షుగర్ వచ్చే వాళ్ళు స్వీట్ తినకూడదు. ఎందుకంటే అందులో సుక్రోజ్ అనేది చాలా ఎక్కువగా ఉంటది. ఇందులో సుక్రోజ్ అనేది కాకుండా ఇందులో సుక్రోజ్ అనేది ఉండదు. అంటే స్వీట్నెస్ అయితే ఉంటది. బట్ అది వేరే ఫామ్ లో ఉంటది కాబట్టి అది ఎటువంటి డయాబెటిక్ వాళ్ళకి ఇబ్బంది కలిగించదు. ఎవరైతే టీ తాగుతారో వాళ్ళు ఓకే చప్పటి టీ చేసుకొని దాంట్లో ఒక గోళీ వేసుకొని తాగినట్లయితే వాళ్ళకి స్వీట్నెస్ వస్తుంది. కానీ దానివల్ల ఎట్టి పరిస్థితుల్లో బాడీలో స్వీట్ అంటే గ్లూకోజ్ అనేది పెరిగే అవకాశం ఉండదు. ఇది ఎందుకంటే ఇది గ్లైకోసైడ్ ఫార్ములాలో ఉంటది కాబట్టి స్వీట్నెస్ ఇస్తుంది కానీ శరీరానికి ఎటువంటి హాని అనేది చెయ్యదు. ఓకే. సో అనదర్ వన్, ఈ యొక్క గ్లూకోజ్ అనేది ఏమవుద్దంటే మీ తీసుకునే స్టివియాలో ఉన్నటువంటి మీకు చెప్పాను కదండి గ్లైకోసైడ్ అనే ఫామ్ లో ఉన్నటువంటి ఇది ఏం చేస్తుందంటే పెద్ద పేగులో ఉన్నటువంటి బ్యాక్టీరియా ద్వారా గ్రహించి రక్తాన్ని కూడా శుద్ధి చేయడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా ఇది తీసుకోవటం వల్ల ఏమవుతుందంటే రక్తంలో ఉన్నటువంటి గ్లూకోజ్ స్థాయిని కూడా తగ్గిస్తుంది. అంతేకాకుండా ఇది బాడీకి ఎటువంటి కెలోరీస్ ని కూడా శక్తిని ఇవ్వదు అనమాట. ఎందుకంటే ఆల్రెడీ గ్లూకోజ్ ఇవన్నీ తినడం వల్ల డయాబెటిక్ వాళ్ళకి కెలోరీస్ గ్లూకోజ్ గా ఫామ్ అయిపోతుంది. ఇది ఎంత తీసుకున్నా సరే అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2-3 దపాలు చాయ్ తాగిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఒకవేళ 2-3 సార్లు తీసుకోవటం వల్ల నాలో గ్లూకోజ్ పెరిగిపోద్దేటో అని అనుకోనవసరం లేదు. సో హ్యాపీగా స్టివియాని వాడుకోవచ్చు. అయితే ఈ స్టివియా వల్ల ఇంకా ప్రయోజనాలు ఇంకేమున్నాయి, అదర్ ప్రయోజనాలు ఏంటి? ఈ స్టివియా తీసుకున్న వాళ్ళు గుండె రక్షించడానికి సహాయపడుతుంది. తర్వాత హై బ్లడ్ ప్రెషర్ అంటే ఎవరికైతే బీపీ ఉంటుందో వాళ్ళు హ్యాపీగా వాడుకోవచ్చు. ఓకే. తర్వాత ఇది ఆర్థ్రోటిక్ ఫలకం అభివృద్ధికి సహాయపడుతుంది. తర్వాత రక్తంలో చక్కెరని అదుపులో ఉంచుతుంది. అంటే మన గ్లూకోజ్ లెవెల్స్ అనేది అదుపులో ఉంచుతుందండి. ఇది మూత్రపిండాలు సక్రమైన పద్ధతిలో పనిచేయడానికి సహాయపడుతుంది. తర్వాత చర్మ సంరక్షణ కూడా సహాయపడుతుంది. తర్వాత శరీరము దృఢత్వానికి కూడా సహాయపడుతుంది. తర్వాత క్యాన్సర్ కణాలని చంపడానికి ఇది బాగా సహాయపడుతుంది. తర్వాత వెయిట్ లాస్ కూడా సహాయపడుతుంది. ఇది స్టివియా యొక్క ఉపయోగాలు. యాక్చువల్గా స్టివియా మన ఎంతవరకు తెలిసింది ఏంటంటే జస్ట్ స్వీట్నెస్ కోసం టీలో వేసుకుంటాం అనుకుంటాం. కానీ చూడండి ఇప్పుడు కూడా నేను ఒక మాట చెప్తుంటారు, చాలా మంది చెప్తున్న మాట ఏంటంటే మన వెస్టీజియన్స్ అందరూ సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి తప్ప సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. ఒక స్టివియా వల్ల ఎన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకే. ఒక స్టివియా వల్ల ఏంటి, క్యాజువల్ గా మనకి టీ తాగే ఫీలింగ్ ఆ డయాబెటిక్ పేషెంట్ కి అబ్బా స్వీట్ టీ తాగాననే ఒక మెంటల్ గా ఆయన హ్యాపీ ఫీల్ అవుతాడు. రెండోది ఆయన వెయిట్ కంట్రోల్ ఉంటుంది. మూడోది క్యాన్సర్ ప్రివెన్షన్ అవుతుంది. నాలుగోది బోన్ హెల్త్ ని ఇచ్చేయచ్చు. తర్వాత ఓరల్ హెల్త్ ని క్లీన్ చేయొచ్చు. తర్వాత శరీరాన్ని స్కిన్ కేర్ కి ఉపయోగపడుతుంది. తర్వాత బీపీ కంట్రోల్ చేస్తుంది. తర్వాత ఎలర్జీస్ ని కూడా క్యూర్ చేస్తుంది. ఇన్ని రకాల ఉపయోగాలు స్టివియా వల్ల ఉన్నాయండి. సో ఇది ఏంటి, ఎలా తీసుకోవాలంటే స్టివియా మీకు తెలిసిందే, ఎన్నిసార్లు టీ తాగితే అన్నిసార్లు తీసుకోవచ్చు. కానీ పిల్లలకి ఇది ప్రిఫర్ చేయకండి. పిల్లలకి ఇది ప్రిఫర్ చేయొద్దు. దిస్ ఈజ్ అబౌట్ గ్లైసెమిక్ హెల్త్ అండి.